హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతాను. ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి 48 గంటల్లో మరలా వర్షాలనేవి ఆరంభమవబోతున్నాయి. సో 2026వ సంవత్సరం, ఈ ఏడాదిలోని మొదటి సంవత్సరంలోని ఈ ఏడాదిలో జనవరి 2వ వారం నుంచి 4వ వారం ముగింపుకు వచ్చేటప్పటికి మరలా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలనేవి ఉండబోతున్నాయి. ఈ వర్షాలు ఎక్కడ దాకా ఉండబోతున్నాయి, ఎంత మాత్రం ఉండబోతున్నాయి, ఈ వర్షాలనేవి మనకు ఎక్కడ దాకా పరిమితం కాబోతున్నాయి, ఈ వర్షాలు పడడానికి ఎలాంటి వాతావరణ మార్పులు అనేవి ఆరంభం కాబోతున్నాయి అనేది మనం జనవరి 23వ తేదీ ఇవాళ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. నేను ముఖ్యంగా గత 2 నెలల నుంచి ఎలాంటి వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ అనేవి ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూ కారణంగా నేను ఎటువంటి వెదర్ అప్డేట్స్ అనేవి ఇవ్వకుండా చాలా రోజుల పాటు మీకు ఎలాంటి వెదర్ అప్డేట్స్ అనేవి ఇవ్వకుండా దూరంగా ఉండడం అనేది జరిగింది. సో మళ్ళీ నేను మీ ముందుకు చిన్నపాటి తరహా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ తోటి రావాలని నిర్ణయించుకున్నాను, వస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనకు రీసెంట్గా రాబోతున్నటువంటి మరో 48 గంటలు అంటే జనవరి 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా వర్షాలు అనేవి రెండవ విడతగా మనకు ఉండబోతున్నాయి. అవి ఎక్కడ దాకా ఉండబోతున్నాయి అనేది ఇవాల్టి అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో ఒకసారి మనం గత 3-4 రోజుల నుంచి వాతావరణ పరిస్థితులను గమనించి కనుక చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మనకు చలి ప్రభావం అనేది సాయంకాలం అర్ధరాత్రి సమయాల్లో పెరుగుతూ రావడం, తీవ్రమైనటువంటి చలి ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే రాబోయే మరో 24 గంటల నుంచి 3 రోజుల పాటు స్వల్పంగా చలి నుంచి కాస్త విరామం అనేది మనకు మంచు నుంచి విరామం అనేది లభించబోతుంది. అది ఎలాగా, ఎట్లా అనేది మనం ఒకసారి పరిశీలన చేసి వాతావరణ అప్డేట్ని తెలుసుకుందాం. ఒకసారి మనకు ఈ చార్ట్లోని ఈ ప్రొడక్షన్లో మీరు గమనించి కనుక చూసుకుంటే మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర జనవరి 22వ తేదీ గత 2 రోజుల ముందర ఒక లో ప్రెషర్ అంటే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఫామ్ అయింది, ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకు క్రమంగా కదులుతూ శ్రీలంక, తమిళనాడుకి మధ్యలోకి అంటే మన దక్షిణ తమిళనాడుకి, ఉత్తర శ్రీలంకకి సమీపానికి చేరుతూ ఒక అల్పపీడన ద్రోణిలాగా పయనిస్తూ మనకు చేరడం అనేది జరుగుతుంది. ఇది రేపటికి జనవరి 24వ తేదీకి మనకు ఈ రెండు ప్రాంతాలకి మధ్యలో అంటే మన దక్షిణ తమిళనాడుకి, ఉత్తర శ్రీలంకకి మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లేస్ దగ్గరికి వచ్చి మనకి ఇది సర్క్యులేట్ అవుతూ కేంద్రీకృతం అవ్వడం జరుగుతుంది. సో ఈ చార్ట్లో ఈ ప్రొడక్షన్లో మీరు చూస్తున్న దాని ప్రకారంగా మనకు ఇక్కడ మనకు లో ప్రెషర్ అంటే అల్పపీడన ద్రోణి పయనం ట్రాకింగ్ అనేది కనిపిస్తూ ఉన్నది ఈ చార్ట్లోని ఈ ప్రొడక్షన్లో చూస్తుంటే మీరు. సో మనకు ఇది రేపటి నుంచి తమిళనాడు, శ్రీలంకల వైపుగా కదలడం అనేది ఆరంభం ఇస్తుంది. ఇక మనకు ఇది వచ్చిన తర్వాత అంటే మనకు శ్రీలంకకి, తమిళనాడుకి సమీపానికి చేరిన తర్వాత వర్షాలు, మేఘాలు ఎలా ఉంటాయి అంటే వాతావరణం ఎలాంటి మార్పులకి గురవుతుంది అనేది చూద్దాం. ఈ చార్ట్లోని ఈ ప్రొడక్షన్లో మనం చూసుకుంటే ఎక్కువగా మేఘాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి అంటే మనకు బాగా ఆకాశం మేఘావృతంగా మారేటువంటి ప్రాంతాలు ఏవి అనేది ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే పైన మనకు రిఫరెన్స్ ఆఫ్ లెవెల్ స్కేల్ అనేది కనిపిస్తుంది. అంటే మనకు మేఘావృతంగా మారే ప్రాంతాలు ఎంత బలంగా ఉంటాయి, ఎంత తక్కువగా ఉంటాయి పర్సంటేజ్ పరంగా చూద్దాం. ఈ యొక్క చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్రాంతంలో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ తోటి, డార్క్ బ్రౌన్ కలర్ తోటి కనిపిస్తుంది. అంటే పొడి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి భారతదేశంలో, అలాగే మేఘావృతంతో ఉండేటువంటి ప్రాంతాలు అంటే బాగా మేఘావృతంగా ఉన్న ప్రాంతాలు ఏవనేది చూస్తే గ్రీన్ కలర్ అనేది రైట్ సైడ్లో ఉన్న స్కేల్లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్తో ఉన్న రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్తో ఉన్న రిఫరెన్స్ని చూసుకుంటే మనకు అల్పపీడన ద్రోణి యొక్క ఇంపాక్ట్ అనేది తమిళనాడు, శ్రీలంక, దక్షిణాంధ్ర ప్రాంతాలపై ఉంటున్నట్టుగా నెక్స్ట్ రాబోయేటువంటి జనవరి 24, 25, 26వ తేదీలో ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కువగా బంగాళాఖాతంలో గ్రీన్ కలర్ ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు లైట్ గ్రీన్ ప్రొడక్షన్ అనేది మనం చూసుకుంటే తమిళనాడు, దక్షిణాంధ్ర, నెల్లూరు జిల్లా ఈ భాగాలు, అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగ ప్రాంతాలపై కనిపిస్తూ ఉన్నది. ఇక లైట్ ఆఫ్గా అంటే మనకు 10% నుంచి 20% ప్రొడక్షన్ అనేది కనిపిస్తున్నది రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది.
అంటే కొంచెం ఆకాశం మేఘావృతంగా మారడం, మళ్ళీ తగ్గిపోతూ రావడం, మళ్ళీ ఎండ రావడం. మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అదే తరహాగా కొంచెం ఆకాశం మేఘావృతంగా ఉండడం, మళ్ళీ ఎండ రావడం, ఇలాంటి తరహా అంటే ముసురు వేస్తూ తొలగిపోతూ ఉండేటువంటి పరిస్థితి. అంటే అలాంటి తరహా వాతావరణం కనిపిస్తుంది. ఇక తెలంగాణ స్టేట్ విషయానికి వెళ్తే మనకు పొడి వాతావరణంతో ఉండడం, అంటే ముసురు పడుతున్న ఆకాశం మేఘావృతంగా మారుతున్న సాధారణ వాతావరణంగా మారిపోతూ ఉండడం, అలాంటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ వర్షపాతం అనేది దక్షిణ కోస్తా భాగం మనకు, అలాగే తమిళనాడులోని మనకు కోస్తా భాగ ప్రాంతం, అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉండే పార్ట్ దగ్గర ఉంటున్నట్టుగా ఈ చార్ట్ని ప్రొడక్షన్లో కనిపిస్తూ ఉన్నది మనకు. ఇక వర్షాలు అనేవి, వర్షపాత సూచన ఎలా ఉంది అంటే వర్షాలు ఎలా ఉంటాయి, ఎక్కడ దాకా మనకు వర్షాలు అనేవి వస్తున్నాయి, వర్షాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉంటాయి, ఎక్కడ దాకా పరిమితం అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే 2026 సంవత్సరం జనవరి, అంటే ఈ ఏడాదిలోని మనకు జనవరిలోని 3వ వారం నుంచి 4వ వారానికి, అంటే ఈ నెల చివరి రోజులకు వచ్చేటప్పటికి వర్షపాత సూచనలు చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలు మనకు ఈ చార్ట్లోని ప్రొడక్షన్ కనిపిస్తుంటే, తమిళనాడు, దక్షిణాంధ్ర ప్రాంతం దగ్గర మనకు రెడ్ కలర్ ప్రొడక్షన్, గ్రీన్ కలర్ ప్రొడక్షన్ వర్షపాత సూచన జనవరి 24 నుంచి వర్షాలు ఆరంభమవుతున్నట్టుగా ప్రొడక్షన్లో కనిపిస్తూ ఉన్నది. సో ఎక్కువగా వర్షపాత సూచన దక్షిణ కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాపై ఉంది. అది కూడా నెల్లూరు జిల్లాలోని దక్షిణ కోస్తా భాగపు, అంటే తమిళనాడు, చెన్నై సెంట్రల్, ఉత్తర తమిళనాడుకి దగ్గరగా ఉండే పార్ట్ దగ్గర వర్షాలు ఎక్కువ స్థాయిలో పడేందుకు ప్రొడక్షన్ ఉన్నట్టుగా ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో మనం ట్రాకింగ్ని చూసిన విధంగానే ఈ వర్షాలు అనేవి, అంటే మనకు తమిళనాడుకి శ్రీలంకకి మధ్యలోకి ఈ యొక్క ఆవర్తనం అనేది వెళ్ళడంతో దాని నుంచి వస్తున్నటువంటి మాయిశ్చర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా బెల్ట్ పైకి పడుతున్నట్టుగా ఈ ప్రొడక్షన్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో జనవరి 24 నుంచి మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇవి మనకు తిరుపతికి, చిత్తూరుకి, అన్నమయ్య జిల్లాలకి విస్తరించడం జరుగుతుంది. విస్తరించిన తర్వాత ఈ వర్షాలు మనకు ఎక్కడ దాకా, అంటే జనవరి 20 తేదీకి పెరగతాయి. అవి ఎక్కడ దాకా పెరగతాయని ఒకసారి చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే జనవరి 25వ తేదీకి వర్షపాత సూచన ఎక్కువగా ఉండే అవకాశాలు మనకు ఎక్కడ ఉన్నాయి అనేది ఈ ప్రొడక్షన్ చూసుకుంటే, నెల్లూరు జిల్లా మొత్తం మీద సగం, అంటే సెంట్రల్ ఆఫ్ నెల్లూరు నుంచి సౌత్ ఆఫ్ నెల్లూరు, అంటే మధ్యం దక్షిణం నెల్లూరు జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుగా జనవరి 20వ తేదీకి మనకు కనిపిస్తున్నది. అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, అంటే మన తమిళనాడు యొక్క ఉత్తర భాగ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర, అదే దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, దక్షిణ కోస్తా భాగపు ప్రాంతాల్లో వర్షపాత సూచన జనవరి 20వ తేదీకి పెరుగుతున్నట్టుగా, అంటే మధ్యస్థం దక్షిణం ఈ ప్రాంతాలకి, అంటే రాయలసీమలోని మధ్యస్థం దక్షిణం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే మనకు నెల్లూరు జిల్లా, ఈ జిల్లాల్లోకి వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా జనవరి 20వ తేదీ నుంచి 26వ తేదీకి, ముఖ్యంగా వర్షాలు 24, 25, 26, అంటే ఈ రాబోయేటువంటి 3 రోజులు ఉన్నట్టుగా ఈ చార్ట్ను ప్రొడక్షన్ కనిపిస్తుంది. తెలంగాణలో మొత్తం పైకి వర్షాలు లేవు, మధ్యాంధ్రలోకి కూడా వర్షాలు లేవు, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు లేవు, రాయలసీమలోని ఉత్తర భాగ ప్రాంతాలు కర్నూలు, నంద్యాల కూడా అంతగా వర్షాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. కడప జిల్లాలోని మనకు దక్షిణ భాగ ప్రాంతాలపై జనవరి 20వ తేదీకి వర్షాలు ఉండేటువంటి పరిస్థితి, అంటే అడపాదడపగా పడేటువంటి అవకాశాలు కొంచెం, అంటే మెజారిటీ ఆఫ్ రెయిన్స్ అనేవి దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలపై ఉన్నాయి, తిరుపతిపై ఉన్నాయి. ఈ 2 జిల్లాలపై ఉన్నట్టుగా ఈ ప్రొడక్షన్లో ఈ చార్ట్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు రాబోయేటువంటి నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత, అంటే మరో ఒక 24 నుంచి 48 గంటల తర్వాత, అంటే మ్యాక్సిమం మనకు జనవరి 24, అంటే శనివారం సాయంకాలం రాత్రి నుంచి వర్షాలు అనేవి దక్షిణ కోస్తాలో మొదలై 25వ తేదీ రాత్రి కల్లా మనకు రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలపై పడబోతున్నట్టుగా ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో కనిపిస్తుంది. సో మొత్తం మీద మనకు రాబోయేటువంటి జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల లోపల మనకు దక్షిణ ఆంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంటున్నట్టుగా, ఈ వర్షాలు అనేవి మనకు అకాల వర్షాలు ఇవి, అంటే మనకు అరుదుగా చాలా రేర్గా ఇలాంటి సిస్టమ్స్ అనేవి గత సంవత్సరం నుంచి రావడం అనేది మనకు ఆంధ్రప్రదేశ్పై జరుగుతూ వస్తుంది. ఇది ఓవరాల్గా మనకు నెక్స్ట్ రాబోయేటువంటి 24వ తేదీ నుంచి ఉండబోయేటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ నెల్లూరు వెదర్ మ్యాన్. అదేవిధంగా రానున్న రోజులు కూడా చిన్నపాటి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను.
సీజన్ల వారి వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా సమయం ఉన్నప్పుడు చూసి అప్డేట్స్ అనేవి ఇస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.